ఉన్నప్పటికీ తెలంగాణకు ఫలితం లేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని, తాగునీరు లేక గొంతులు తడారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పక్కన పెట్టిందని ఆరోపించారు. ఇది కాలం పెట్టిన శాపం కాదని, తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శటగోపమని మండిపడ్డారు కేటీఆర్. మరి ఎందుకు వరి మేపుతున్నావు? ఎందుకు వరి ఎండిపోయింది, ఏం చేయాలి? వరి ఎండిపోయినాక మేపుతున్నాం. ఎండిపోతే ఎట్లా? మీకు ఒడ్లు రాకపోతే అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు, గ్యాస్ 500కి ఫ్రీ బస్ ఎవరికి కావాలి? అది రోజు ఫ్రీ బస్ కు పోతున్నామా? మీ మహిళలు ఓటేసారు కదా, మార్పు కావాలన్నారు. ఎట్లుంది మార్పు? ఎట్లా ఉందంటే ఏమో మంచిగా చూస్తాడేమో, మంచిగా వస్తుందేమో అనుకున్నాం. ఎట్లా చేసిండు? రుణమాఫీ చేస్తామన్నాడు, రుణమాఫీ చేయలే. రైతు బంధు రాలే, 2 కార్లు వచ్చేది ఒక్కసారి కూడా రాలే. ఎట్లా అంటే నేను అనేది ఏంటంటే, నువ్వేమో తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ల కింద పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పక్క. తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ల కింద పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పక్క. ఇది నా మాట కాదు, మీ